ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నర్సరావుపేట పట్టణంలో ఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు. పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. రాష్ట్రంలో విధ్వంసం చేయాలని చూస్తే సహించేది లేదు, హెచ్చరించిన మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి. ప్రేమ్నగర్ గ్రామంలో కేడీఏ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ హియరింగ్ కార్యక్రమం. హాజరైన సీనియర్ ఎన్జీఓ ఎండీ సయ్యద్. బోగోలు మండలం జువలదిన ఫిషింగ్ హార్బర్ కు చేరుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఘనంగా స్వాగతం పలికిన కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. నర్సరావుపేట పట్టణంలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో 100 అడుగుల జాతీయ జెండాతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు గాను కేవలం 4 సర్పంచ్లను అక్రమంగా అరెస్ట్ చేయడం దురదృష్టకరమని, సర్పంచులు గ్రామాభివృద్ధి కోసం పనులు చేసి రైతు వేదికలను, శ్మశాన వాటికను, డంపింగ్ యార్డ్స్ ను, డ్రైనేజీ వ్యవస్థను ఎన్నో సంస్థలు గ్రామాల్లో అభివృద్ధి చేసి కొంతమంది సర్పంచులు తమ భార్యలపై పుస్తుల తాడును సైతం తాకట్టు పెట్టి అభివృద్ధి చేసి ప్రభుత్వానికి బిల్లులు పెడితే బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారు. గడిచిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ధోరణిలో వ్యవహరిస్తుందని, మా సమస్యల కోసం ఈ రోజున రాష్ట్ర సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే ముందస్తుగా మమ్మల్ని తెల్లవారుజామున 4 గంటలకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం దురదృష్టకరమన్నారు. ఇలాగే ప్రభుత్వం వ్యవహరిస్తే ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని ఇల్లంతకుంట సర్పంచ్ కంకణాల సుందర్, మల్యాల సర్పంచ్ గురుకుల సాంబయ్య, అంతడుపుల సర్పంచ్ దిలీప్ రెడ్డి, సిరిసేడు సర్పంచ్ ఎండి రఫ్ఖాన్ ఆవేదన వ్యక్తం పరిచారు. ఇలాంటి అరెస్టులతో మమ్మల్ని ఏమీ చేయలేరని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సర్పంచ్లను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర సర్పంచ్ల ఫోరం అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇవ్వడం జరిగింది. సర్పంచ్లు గత 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడి అప్పులు చేసి భార్య పుస్తకాలు పెట్టి ఎన్నో నానా రకాల ఇబ్బందులు పడి గ్రామాల అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులు కానీ, రైతు వేదికలు కానీ, శ్మశాన వాటికలు కానీ, డంపింగ్ యార్డ్స్ కానీ ఏ పనులు చెప్పినా కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే అధికారుల ఒత్తిడి మేరకు సర్పంచ్లు పనిచేయడం జరిగింది. ఆ డబ్బులను ఇప్పటి వరకు గత ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. 8 నెలలకెళ్ళి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రిలీజ్ చేయలేదు. ఎంతోమంది సర్పంచ్లు ఒక ఆవేదనతోటి అప్పుడు తెచ్చిన కాడ వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తే ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇన్ని ఇబ్బందులు పడి సర్పంచ్లు గ్రామాల అభివృద్ధి చేస్తే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ సర్పంచ్లకు బిల్లులు విడుదల చేయకపోవడం వల్ల సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కానీ, జిల్లాల అధ్యక్షులు కానీ ఈరోజు అసెంబ్లీ నడుస్తుంది కదా, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామని చెప్పే ఉద్దేశంతో సర్పంచ్లు అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా దారుణమైన విషయం. భావస్వేచ్ఛ ప్రకటన కూడా కనీసం పెట్టిన పెట్టుబడి పెట్టిన పైసలు రావాలని చెప్పి అడిగితే కూడా ఈ అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం చాలా. మహబూబాద్ జిల్లా కేసముద్రం డీసీసీబీ బ్యాంక్ పరిధిలో 3 ప్రాథమిక సహకార సంఘాలకు ప్రభుత్వం ద్వారా వచ్చిన
మొదటి విడత రెండో విడత రైతు రుణమాఫీని రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ సింధు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. అనంతరం కేసముద్రం సొసైటీ సెక్రటరీ వెంకటాచలం మాట్లాడుతూ కేసముద్రం సొసైటీ పరిధిలో రైతులకు విత్తనాలు ఎరువులు సకాలంలో అందిస్తున్నామన్నారు. అలాగే అర్హత పొందిన రైతులకు ప్రభుత్వ రుణమాఫీని సకాలంలో అందిస్తున్నామని తెలియజేశారు. రైతులకు అందినటువంటి రుణమాఫీని తిరిగి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందండి. ఈ సమయంలో ఈ పెట్టుబడి కాలంలో రైతులకి ప్రభుత్వము సకాలంలో రుణమాఫీ అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే అమౌంట్ని తిరిగి రైతులకు మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరిగి వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నాం. రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా సొసైటీ నుంచి కానీ బ్యాంకు నుంచి కానీ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో యూరియాను అందిస్తున్నాము. రుణమాఫీ డబ్బులు తిరిగి రైతులకు అందేలా చూస్తున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు సింధు. నేను వరంగల్ డీసీసీబీ బ్రాంచ్ కేసముద్రం మేనేజర్ని. నా బ్రాంచ్ పరిధిలో ఉన్న 3 సంఘాలలో రుణమాఫీ పొందినటువంటి రైతులకి తిరిగి మేము సకాలంలో రుణాలను తిరిగి రుణమాఫీ వచ్చినటువంటి అమౌంట్ మళ్ళీ రైతుల ఖాతాల్లో వేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా కుట్రలతో రాజకీయాలు చేయడం వైసీపీ నైజమని రాష్ట్రంలో విధ్వంసం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి. తునిలో రైలు దహం దగ్గర నుంచి కోస్తా జిల్లాలో అల్లర్లు, వివేకానందరెడ్డి హత్య, కోడికత్తి, పింక్ డైమండ్ పేరుతో విష ప్రచారాలు చేశారని విమర్శించారు. ఇలా రాజకీయం చేసి పబ్బం గడుపుకునే నీచ చరిత్ర వైసీపీకి ఉందన్నారు ఆయన. విషయం ఆ రోజు ఎందుకు సాధ్యం కాలేదు అంటే దీని వెనుక కుట్ర, శవాల మీద రాజకీయాలు చేయటం, కుట్రలతోటి రాజకీయాలు చేయటం వైసీపీ నీచ చరిత్రకి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. ఆ రోజు రాజమండ్రిలో రైలు దహనం దగ్గర నుంచి కోస్తా జిల్లాల్లో జరిగిన కుట్రల గురించి దగ్గర నుంచి మరి వివేకానందరెడ్డి హత్య కానీ, కోడి కత్తి కానీ అనేక విషయాలు వీళ్ళు కుటిలయత్నంతో పింక్ డైమండ్ అని రకరకాలుగా ప్రజల్ని ఇప్పుడు కూడా ఒక టీముని ఎంగేజ్ చేసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా ఒక సోషల్ మీడియా టీం లాంటిది ఒక దాన్ని ఇచ్చేసి విష ప్రచారం చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం. మీకు బుద్ధి, ఈ ప్రజల పట్ల కృతజ్ఞతా భావం మీకుంటే ఆ ఖర్చు పెట్టేదేదో ప్రజలకు 10 రూపాయలకు పంచండి. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి కాదు, విధ్వంసం చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఎటువంటి గొడవ చేయాల్సిన ప్రయత్నం చేసినా పాట తీస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. తనను నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటారని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కారం కోసం కొండా దంపతులు పనిచేస్తారన్నారు ఆయన. వరంగల్ ఓసిటీలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్లు పల్లం పద్మారవి, భోగి సువర్ణ, సురేష్, సోమిశెట్టి శ్రీలత, ప్రవీణ్, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీరావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అనే ఒక బాధ ఉంటుంది. కొండా మురళి మాటిస్తే తప్పడు. మనం నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే పనిచేస్తా. ఈరోజు కూడా ఒకటే మాట చెప్తున్నా, నన్ను నమ్మి కొండా సురేఖమ్మ నమ్మి వాళ్ళు రావడం జరిగింది. పూర్తిగా వాళ్ళ ఫాలోవర్స్కి ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా కుటుంబాన్ని తెలుసుకొని మరి న్యాయం చేస్తా అని తెలియజేస్తున్నా. అదే ఒకటే మాట చెప్తున్నా, మా కుటుంబం లెక్క చూస్తా అని ఆ మైసమ్మ సాక్షిగా సాయిబాబు భవిష్యత్తులో మళ్ళా మనకు 500 కోట్లు వస్తున్నాయి. మొన్న బడ్జెట్లో రేఖమ్మ పెట్టించింది, వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే కార్యక్రమం, ఇళ్ళ విషయంలో కూడా న్యాయం జరిగే కార్యక్రమం చేస్తా. ప్రెస్సులు అనుకోవచ్చు, మరి మాకు ఇల్లు ఇస్తానికి ఇట్లే మీటింగ్ పెట్టిండు కానీ మరి ఇచ్చిండు ఆనాడు చెప్పాలా, కానీ అది నేను మాత్రమే ఇస్తా. మాట అంటే మాటే మీద ఉంటా.
మీకు తెలుసు. కానీ కార్పొరేటర్లకు కూడా ఒక హామీ ఇస్తున్నా, మీరు మా కుటుంబ సభ్యులు, మీరు ఎప్పుడైనా రావచ్చు. నేను అదే చెప్పిన, పొద్దున నేను 5 గంటలకే లేస్తా. నేను అప్పుడైతే ఫ్రెష్గా ఇంకా మీ బాధలు ఇంకా. కాబట్టి మీరు కంపల్సరీ ప్రజల కోసం కొంత కష్టపడి మీరు రాండి, మీ సమస్యలు చెప్పండి అని చెప్పడం జరిగింది. దానికి అందరూ కూడా మరి ఒప్పుకొని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టు వారికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇలా రేవంత్ అన్న కూడా మనం అంటే బాగా ఇష్టం. రైతుల వద్దకే నేరుగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఎరువుల విత్తనాలను సకాలంలో అందిస్తున్నామని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం దనసరి ప్రాథమిక సహకార సంఘ సెక్రటరీ గోపాల మల్లారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం నుండి వచ్చిన రుణమాఫీని వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. అలాగే వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మొట్టమొదటిసారిగా 100% రైతులకు రుణాలు అందజేసిన దనసరి ప్రాథమిక సహకార సంఘం అన్నారు. ఇవే కాకుండా రైతులు పండించిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధరను అందిస్తున్నామన్నారు. మా సొసైటీ చైర్మన్ పాలక వర్గం సిబ్బంది సహకారంతో మరింత నాణ్యమైన సేవలు అందించడానికి అందరం కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 జిల్లాల లోపల మా మైబాద్ జిల్లా ప్లస్ మా కేసముద్రం బ్రాంచ్ డిసిసిబి బ్రాంచ్ వాళ్ళు లోన్లు ఇవ్వడంలో మొదటి స్థానం లోపల ఉన్నదని చెప్పుకోవడానికి గర్విస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నదో ప్రవేశపెట్టినటువంటి రుణమాఫీ పథకము, మేము ఈరోజు రైతు రావగానే డాక్యుమెంటేషన్ చేసుకొని తెల్లారి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు కట్టేసి వాళ్ళకు నగదు రూపకంగా చెల్లించడం వలన వాళ్ళు చాలా సంతోషంగా ఇప్పుడు పెట్టుబడి పెట్టుకొని అధిక దిగుబడుల కోసం ప్రోత్సాహం జరుగుతున్నది. మంచి సీజన్ లోపల ఇట్టి రుణమాఫీ ప్రకటించడం చాలా సంతోషిస్తూ ఉన్నారు రైతాంగం. అయితే రుణమాఫీ ప్రకటించడం పండుగ వాతావరణం ఏర్పడినట్టుగా మాకు కనపడతా ఉన్నది. ఇది తండోపాలుగా మా సంఘానికి రైతులు వచ్చి డాక్యుమెంటేషన్ చేసుకోవడం, మాకు కూడా వాళ్ళకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు ముఖ్యమంత్రి గారికి మేము కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బెల్లంపల్లి ఏరియా సింగరేణి ఆసుపత్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బెల్లంపల్లి శాసనసభ్యులు స్పందిస్తూ సింగరేణి ఏరియా ఆసుపత్రికి సంబంధించిన తక్షణమే చర్యలు తీసుకుని పూర్వ వైభవాన్ని తెచ్చే విధంగా చేస్తానని వెంటనే CNMDతో మాట్లాడడం జరిగిందని CNMD స్పందిస్తూ రేపు బెల్లంపల్లి సింగరేణి ఆసుపత్రికి CMOను పంపిస్తామని చెప్పడం జరిగిందని ఈ కార్యక్రమంలో సింగరేణి నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ప్రత్యేకంగా నేను ఇచ్చేసిన రేపు ఆయన వస్తున్నాడు. మా సీనియర్ నాయకులకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా కోఆపరేట్ చేసి CMO గారితో ఒకసారి ఇన్స్పెక్షన్ చేయించిన తర్వాత మన బెల్లంపల్లి హాస్పిటల్ని ఎట్లా కాపాడుకోవాలో దాన్ని కాపాడుకోవడం మొత్తం ప్రయత్నిస్తాం. I am in the constituency tomorrow, Naik garu. Hello. I am there in the constituency tomorrow. If you send him, I will see that the CMO and everybody meet here, and then I'll go ahead with the other one. Okay? Thank you, CMD. ఇక్కడ ఉండేది జేఏసీ వాళ్ళు, ఇతరులు కూడా సిస్టమ్ ఉండదు, బాగుండదు. చిత్తూరు జిల్లా కుప్పంపట్నంలోని గాంధీ సర్కిల్లో ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల పాఠశాల ఎదురుగా పక్కన ఉన్నటువంటి చిరు వ్యాపారం నుండి పిల్లలకు వాహనదారులు రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉందని, పిల్లల యందు దయ ఉంచి మీ సమస్యను పట్టించుకోండి. శుక్రవారం సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ప్రేమ్నగర్లో గ్రామంలో నిర్వహించిన KDA ఇస్పాట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ హీరింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ NGO MD సయ్యద్ మాట్లాడుతూ కంపెనీ వారు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఇచ్చే ఉద్యోగాలు కూడా వాచ్మెన్, సెక్యూరిటీ గార్డులు ఉద్యోగాలు, డ్రైవర్ ఉద్యోగాలు కాకుండా కొద్దిగా పెద్ద ఉద్యోగాలైన సూపర్వైజర్ ఉద్యోగాలు, కంప్యూటర్గా పనిచేసే ఉద్యోగాలు, HR ఉద్యోగాలు వంటి ఇవ్వాలని కోరారు. CSR కూడా 10 నుండి 15% వరకు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి నెల మార్కుకు, ప్రేమ్నగర్, పాతూరు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయాలని కోరారు. పర్యావరణానికి హాని కలగకుండా కంపెనీని నడిపించుకోవాలని తెలియజేశారు.
ఇది కూడా చాలా ఆశ్చర్యం. ఉపాధి కల్పించే విషయంలో చిన్న ఉద్యోగాలు కాకుండా సెక్యూరిటీ గార్డు, డ్రైవర్ కాకుండా కొన్ని టెక్నికల్ ఉద్యోగాలు, సూపర్వైజర్ ఉద్యోగాలు, కంప్యూటర్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఈ మార్పులు కానీ పాపులు ప్రేమనగర్ గ్రామ ప్రజలకు ఇస్తే బాగుంటుంది. ఈ గ్రామ ప్రజల కోరిక మేరకు కంపెనీ నడుపుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్ కూడా 15% వరకు ఈ గ్రామంలో లైబ్రరీ, ఇంకా కొన్ని వాటర్ ప్లాంట్లు. 1వ తేదీన ఇంటికి పింఛను వస్తుండడంతో పేదల కళల్లో సంతోషం చూస్తున్నామని కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీమతి పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. కొవ్వూరు మండలంలోని గుమళ్లదిబ్బ గ్రామంలో ఆమె పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛను అందించారు. ఉదయం 6 గంటల నుంచే పింఛను పంపిణీ జరుగుతుండగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి టీడీపీ నాయకులతో వెళ్లి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అవ్వాతాతల్ని ఆప్యాయంగా పలకరిస్తూ పింఛన్లు అందించారు. వృద్ధులకు, వితంతువులకు 4,000 పింఛన్, దివ్యాంగులకు 6,000 నగదు అందజేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆమె తాను పెత్తనం చేసే నాయకురాలిని కాదని సేవకురాలని అన్నారు. ప్రజలతో మమేకమైతేనే వారి సమస్యలు తెలుస్తాయన్నారు. క్షేత్రస్థాయిలో తిరిగి తెలుసుకుంటేనే ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయగలుగుతామని తెలియజేశారు. గుమ్మళ్ళదిబ్బ ప్రాంతంలో మన ఎలక్షన్ మనం చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నెల ఏ విధంగా అయితే మనం 7,000 ఉదయం నుంచి సాయంత్రం లోపల ఆఫీసర్స్ కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఎలా కంప్లీట్ చేశామో అదే టార్గెట్తో ఈరోజు ఇక్కడ మేము గుమ్మళ్ళదిబ్బలో కూడా పొద్దున్నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఆఫీసర్స్ అందరు ఇక్కడే ఉన్నారు. సచివాలయం సిబ్బంది అందరి ద్వారా మేము నాయకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, అదేవిధంగా జన సైనికులు, అందరూ నాయకులు ప్రతి దగ్గర ఈ పెన్షన్ కార్యక్రమం ఈరోజు 6 గంటలకే మొదలుపెట్టి సాయంత్రం లోపల కంప్లీట్ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పడం ద్వారా ఈరోజు కూడా ఇక్కడ చేస్తున్నాము. మొన్న అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు ప్రజలలో. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్సీ వర్గీకరణపై మాదిగ ఉపకులాల సంఘాల నేతలు డాక్టర్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి టపాకాయలు కాల్చి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. మైలారం బాబు ఎంఆర్పీఎల్ మాజీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ 30 ఏళ్ల సుదీర్ఘ సమస్యకు నేడు పరిష్కారం లభించిందని తెలిపారు. ఎన్నో త్యాగాలకు గౌరవం దక్కిందని, దశాబ్దాల కళ నెరవేరిందని, ఈ రోజు పండగ సంబరాలు జరుపుకునే రోజు అని తెలియజేశారు. కొక్కెర భూమన్న మాదిగ సంఘాలు యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుత వచ్చే ప్రభుత్వ నోటిఫికేషన్లో ఉద్యోగ అవకాశాలు మాదిగ యువతకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. నిన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఎస్సీ వర్గీకరణ తీర్పు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణకు కట్టుబడి ఉంటామని చెప్పారని తెలిపారు. మరి చంద్రచూడ్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వారికి మేము ప్రత్యేకంగా ఈరోజు రాజ్యాంగంలో మరి మాదిగలకు, మాదిగ ఉపకులాలకు ఉద్యోగాల ప్రక్రియలో న్యాయం జరగలేదేమో కానీ ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల మాత్రం మాదిగ ఉపకులాల ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. మనం కూడా ఈరోజు ఆనాడు 2000 సంవత్సరంలో 4 ఏళ్ల పాటు వర్గీకరణ అమలైతేనే 20,000కు పైగా ఉద్యోగాలు వచ్చినాయి. అలాంటిది ఈరోజు మరి వర్గీకరణను సాధించుకున్నాం. మాదిగ ఉపకులాల భవిష్యత్తు మరి బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఇన్నేళ్ల ఉద్యమంలో మరి మాకు కలిసి వచ్చినటువంటి విలేకరులకు కానీ, బయట దళిత ఏతరులు కానీ, బీసీలు కానీ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మేము వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మాదిగ ఉపకులాల 100 తరాల భవిష్యత్తు అయినటువంటి ఎస్సీ వర్గీకరణను సాధించుకున్నాం. ఈ సాధించుకున్న తరుణంలో ఈ 30 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటంలో కొంతమంది మాదిగ బిడ్డల్ని కోల్పోవడం కూడా జరిగింది. ఈరోజు వాళ్ళ అమరుల త్యాగ ఫలితం ఈరోజు ఫలించింది. మరి మందాకృష్ణ మాదిగ గారి 1994 నుండి ఉద్యమం మొదలైన నుండి 2024 వరకు ప్రతి ఒక్కరు కూడా అన్ని సంఘాలు మాదిగ ఉపకులాలు స్వచ్ఛందంగా మరి ఎనలేని త్యాగపూరితమైనటువంటి ఉద్యమాన్ని చేయడం వల్ల ఈరోజు
మరి న్యాయం గెలిచింది. మరి ఈ ఎస్సీ వర్గీకరణ అంశం, ఎస్సీ వర్గీకరణ అనేది బోగోలు మండలం జువలదిన ఫిషింగ్ హార్బర్ కు చేరుకున్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. జువలదిన ఫిషింగ్ హార్బర్ లో మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, ఆర్డీఓ సీనా నాయక్, నాయకులు బీదా రవిచంద్ర, అబ్దుల్ అజీజ్ తదితరులు ఫిషింగ్ హార్బర్ కు సంబంధించిన పలు అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు మంత్రులు. మీటీవీ న్యూస్ కి స్వాగతం. వికలాంగుల మహిళలకు రక్షణ కల్పించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం చెందిందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మలక్పేట ప్రభుత్వ అందబాలికల పాఠశాలలో 8 ఏళ్ల అంధ విద్యార్థిపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని, శాలి గౌరారంలో మానసిక వికలాంగులపై అత్యాచారం చేసిన దశరథను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. అత్యాచారాల ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబాలకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేస్తూ ఆత్మకూరు ఎస్ మండలం నిమ్మికల్లో సంఘం నేతలతో కలిసి కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వ్యవహరించడం అనేది దురదృష్టకరం. ఈ మధ్య కాలంలో నిన్న మొన్ననే శాలిగౌరారం మండలంలో మరి మా వికలాంగురాలు, మానసిక వికలాంగురాల మీద దశరథ్ అనేటటువంటి ఒక దుర్మార్గుడు అత్యాచారం చేసిండు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల మహిళల రక్షణకు ఇలా రక్షణ అనేటటువంటిది లేదా ప్రభుత్వం నుంచి మరి వికలాంగుల మహిళలకు ఇవాళ స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి దాపరించడం అనేటటువంటిది దురదృష్టకరం. ఇవాళ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే మొన్న మలక్పేట అంధ పాఠశాలలో జరిగినటువంటి అత్యాచారం ఉందో ఆ అత్యాచారాన్ని ఘటనకు కానివ్వండి, అదేవిధంగా ఈ శాలిగౌరారంలో మా వికలాంగురాలపై జరిగినటువంటి అత్యాచార ఘటన ఏదైతే ఉందో ఆ 2 ఘటనలను నిరసిస్తూ ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇలా కళ్ళకు నల్లగంతలు కట్టుకొని నిరసన తెలిపేటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే మేము కోరుతున్నాం, దయచేసి అయ్యా ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి, మీరు బడ్జెట్ సమావేశాలను పెట్టారు, బడ్జెట్లో మాకు కనీసం ఒక పైసా ఇవ్వలేదు, ఇవ్వకున్నా బాధపడట్లేదు, కనీసం మా సంక్షేమం పట్ల మీరు దృష్టి పెట్టకున్నా మాకు రక్షణ కల్పించే విషయంలో మీ యంత్రాంగం, మీ ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల మహిళలకు రక్షణ లేదు అంటానికి నిదర్శనం ఈ 2 అత్యాచారాల ఘటనలే. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం, బేసరత్గా వికలాంగుల సమాజానికి ప్రభుత్వ పక్షాన్ని మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకు క్షమాపణ చెప్పాలని అడుగుతున్నాం అంటే గఘటన జరిగి 15 రోజులు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మండల కేంద్రమైన కుల్చారంతో టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బంగారిపల్ల దుర్గయ్య ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఏబీసీడీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మాదిగల చిరకాల వాంఛ నెరవేరడంతో హర్షం వ్యక్తం చేశారు. తాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రుణపడి ఉంటామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కానుగంట శేఖర్, యనగండ్ల రమేష్, దేవులపల్ల సంజీవులు, కొల్చారం మండల అధ్యక్షులు ఏసయ్య, జలాల్పూర్ రాజు పాల్గొన్నారు. మండలంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఎందుకంటే నిన్నటి దినమున కేంద్ర ప్రభుత్వము కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్పందించి అసెంబ్లీ సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ తీర్పు నుంచి మాకు ఎస్సీ ఎస్టీల 18 ఏళ్ల చిరకాల కోరిక తీర్చినందుకు సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా తీర్పునిచ్చినందుకు మేము మాదిగా జాతిని ఎంతో రుణపడి ఉన్నామని, అదేవిధంగా తెలంగాణ యావత్తు తెలంగాణ మాదిగలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాకు దశను చూపెట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టించినందుకు
ఆయనకు తెలంగాణ 5 సంవత్సరాల కాలంలో గ్రామాల అభివృద్ధికి పాటుపడ్డారు సర్పంచులు. బిల్లులు రాకపోవడంతో నేడు రాష్ట్ర సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల గ్రామ పంచాయతీ సర్పంచులను చెలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా చిన్నశంకరంపేట పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం తాజా మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పూలపల్ల యాదగిరి యాదవ్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో గ్రామాలలో చేసినటువంటి అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించలేదని, అప్పులు చేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడితే నేడు బిల్లులు రాక ఆత్మహత్య శరణ్యమని పరిస్థితికి వచ్చిందని వారు ఆవేదన చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,729 మంది సర్పంచులున్నారని, గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ రాకముందుగా రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులు చేసినటువంటి పనులకు సంబంధించిన బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నా పేరు పూలపల్లి యాదగిరి యాదవ్, కామారం గ్రామ సర్పంచ్, చిన్నశంకరంపేట మండల సర్పంచుల ఫోరం ప్రెసిడెంట్. అయితే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి మా కాల పరిమితి ముగిసి గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 6 నెలలు 7 నెలల కాలం గడిచింది. మేము మా పరిపాలనలో కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కూడా వివిధ అభివృద్ధి పనుల పేరు మీద చేసినటువంటి పనులకు పెండింగ్లో చాలా బిల్లులు ఉన్నాయి. లక్షలాది రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. అప్పులు తెచ్చి మిత్తిల పాలవుతున్నాం. మా కుటుంబంలోనే మా పిల్లలకు చదువు పియాలంటే కూడా ఫీజులో కూడా వెళ్ళకుండా పరిస్థితి ఉంది. అప్పులో ఇంటికి తిరిగిపోతున్నారు. అవమానం భరించలేక ఆత్మహత్య సదృశ్యం పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము చలో అసెంబ్లీకి మా సర్పంచుల ఫోరం పరంగా పోయి వినవించుదామని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో భాగంగానే మా చిన్నశంకరంపేట మండల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు సిబ్బంది కావచ్చు, మన ఎస్ఐ గారు, మరి మేము పొద్దున లేవకముందే హౌస్ అరెస్ట్ చేసి మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సర్పంచ్లను చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతున్న వారిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సర్పంచులు మాట్లాడుతూ 2019-24కు సంబంధించిన సర్పంచ్లము గత 5 సంవత్సరాలుగా గ్రామాలలో చేసినటువంటి అభివృద్ధి పనులకు తమకు బిల్లులు చెల్లించలేదని అన్నారు. నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తున్నా గ్రామాల్లో పనిచేసిన దానికి పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇంతవరకు అసలు ఇవ్వలేదన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడుతూ ముందుకు సాగుతున్న తమకు అప్పుల కుప్పలు చేసి తాము గ్రామాల అభివృద్ధి పరుచుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచులు 12,769 మంది ఉన్నారని, మా ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము 2019-2024 సర్పంచ్లం. మా యొక్క గత చేసిన పనుల బిల్లులు చాలా వరకు ఆగిపోయిన పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తుంది. ఇప్పటికి కూడా మా యొక్క బిల్లులు చెల్లించకపోవడం మాకు బాధాకరం. ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నికల కోడ్ వస్తుంది కనుక ఆ ఎన్నికల కోడ్ వచ్చే ముందే మా యొక్క బిల్లులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీనికి మేము మొత్తం సర్పంచులం తెలంగాణ వ్యాప్తంగా 12,769 మంది సర్పంచులు ఉన్నాం. ఆ యొక్క సర్పంచ్ ప్రతి ఒక్కరికి బిల్లు అయిపోయినా కనుక ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఈ యొక్క బిల్లును వెంటనే విడుదల చేస్తే మాకు ఎంతన్నా ఆదుకున్నట్టు అవుతుంది. కావున ప్రతి ఒక్కరు అప్పులు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసినాం కనుక వెంటనే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ యొక్క బిల్లును వెంటనే విడుదల చేయాలని మా యొక్క డిమాండ్. ఈరోజు అసెంబ్లీ ముట్టడి ఉండే ముందస్తు అరెస్టు చేయడం జరిగింది మండలంలో మమ్మల్ని. అందుకే ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకుని వెంటనే బిల్లులను విడుదల చేయాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం. మేము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సరావుపేట పట్టణంలో ఘనంగా పింగళ వెంకయ్య జయంతి వేడుకలు. పింగళ వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. రాష్ట్రంలో విధ్వంసం చేయాలని చూస్తే సహించేది లేదు, హెచ్చరించిన మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి. ప్రేమ్నగర్ గ్రామంలో కేడీఏ ఇస్పాట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ హియరింగ్ కార్యక్రమం. హాజరైన సీనియర్ ఎన్జీఓ ఎండి సయ్యద్.
బోగోలు మండలం జువలదిన ఫిషింగ్ హార్బర్ కు చేరుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘనంగా స్వాగతం పలికిన కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.